రైట్. అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి రోజున భక్తులు కిటకిటలాడుతున్న ఈ శివాలయాలు ఎక్కడ చూసినా భక్తజనం ఆ పరమశివుడిని అభిషేకించేందుకు ప్రత్యేకంగా క్యూ లైన్లో బారులు తీరారు. ఆదిలాబాద్లో కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు చేసినటువంటి పూజ జన్మకు ఒక శివరాత్రి అంటారు. అలాంటి ఒక మహత్తరమైనటువంటి రోజున అందరూ కూడా భక్తులు విధిగా పాటిస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు, జాగరణ చేస్తూ ఉంటారు. రాత్రిపూట జరుపుకునే పండుగగా ప్రత్యేకంగా ఈ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది. సో శివుణ్ణి ఆరాధిస్తే ఎనలేని శక్తి వస్తుందని మోక్ష ప్రదాతగా చెప్తూ ఉంటారు. అలాంటి శివుడిని పూజించేందుకు ఈరోజు తెల్లవారు నుంచే భక్తులు అక్కడ ఆలయాలు బారులు తీరారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ప్రధానంగా ఈరోజు ప్రత్యేక అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి. ఇటువైపు చూసుకుంటే ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో జరుగుతున్నటువంటి ఆ జనసందోహం కాస్త కాశీ వెళుతున్నటువంటి కాశీ కూడా కిక్కిరిసి ఉంది. భక్తులతో పూర్తి స్థాయిలో అక్కడ నిండు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి శైవాలయాలన్నీ కూడా. ఈరోజు జరుగుతున్నటువంటి కైంకర్యాలు ప్రధానంగా అభిషేక ప్రియుడిగా చెప్పుకుంటారు శివుణ్ణి మొదటి నుంచి కూడా అభిషేక ప్రియుడుగా చెప్పుకుంటూనే పూర్తి స్థాయిలో భక్తులకు దర్శనమిచ్చే ఒక బోలాశంకరుడిగా చెప్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే ఒక స్వామిగా ఆ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శివరాత్రిగా చెప్పుకుంటారు. లింగోద్భవం జరిగినటువంటి సమయంలో ఎక్కువగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు శివుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగటమే కాకుండా మోక్ష ప్రదాతగా శివునికి ప్రత్యేకమైనటువంటి పేరుంది. సో అలాంటి శివుణ్ణి అభిషేకించేందుకు పూజించేందుకు భక్తులు తండోపతండాలుగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలకు చేరుకుంటున్నారు. ప్రముఖమైనటువంటి శైవాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ మనకి సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఆదిలాబాద్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి, పూర్తి స్థాయిలో శివరాత్రికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి, ఆలయాల యొక్క భక్తులకు సంబంధించినటువంటి ఎలా దర్శనాలు చేసుకున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నటువంటి ప్రముఖమైనటువంటి యొక్క శైవ క్షేత్రాలన్నీ కూడా పూర్తిగా భక్తుల కోసం అయితే మంచి అందంగా ముస్తాబైతే చేశారు. అలాగే ఉదయం వేకువజాము నుంచి అంటే దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో అయితే 4 గంటల నుంచే కూడా ఉదయం 4 నుంచే కూడా భక్తుల యొక్క తాకిడి ఆలయాలకు పెరిగినటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఇటు వినాయక్ చౌక్ లో గల గంగపుత్ర శివాలయము, అలాగే ఇటు వాల్మీకి నగర్ అంకోలి రోడ్ లో గలటువంటి ఒక శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఇది చాలా ప్రసిద్ధి చెందినది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక శివలింగం ఏదైతే ఉందో శాలిగ్రామ శివలింగం అని చెప్పేసి ఆ శాలిగ్రామ రాయితో చేసినటువంటి ఒక శివలింగం కావడంతో దానికి ఎంతో ప్రత్యేకత మహిమలు ఉంటాయని చెప్పేసి భక్తులైతే విరివిగా దాదాపుగా కిలోమీటర్ పొడవున భక్తుల యొక్క క్యూ లైన్ అయితే ఆ యొక్క ఆలయంలో కనపడింది. అలాగే ఇటు రవీంద్రనగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి ఒక ఉమామహేశ్వర ఆలయంలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఉదయం నుంచి భక్తుల యొక్క తాకిడైతే విపరీతంగా పెరిగింది. అయితే ఈ ఆలయాల్లో మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఉదయం అంటే దాదాపుగా ఎలాంటి పలహారాలు కానీ లేదంటే అన్నం కానీ తినకుండా పూర్తిగా ఉపవాస దీక్షలు చేపట్టి అలాగే రాత్రంతా కూడా జాగరణ చేసి రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి అలాగే అర్ధరాత్రి జరిగేటటువంటి యొక్క లింగోద్భవ కార్యక్రమంలో కూడా మరి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని ఆ తర్వాత రేపు ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయడం అనేటటువంటిది ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక విషయం. అయితే ఇందుకు సంబంధించి ఇక్కడ ఆలయాల వద్ద కూడా మరి భక్తుల యొక్క సంఖ్యకు అనుగుణంగా పూర్తిగా ఆలయాల వద్ద ఏర్పాట్లు అయితే చేసినటువంటి ఒక పరిస్థితి కనబడుతున్నది. ఎందుకంటే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్ లో స్త్రీలకు పురుషులకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎండాకాలం దృష్ట్యా కొన్ని ఆలయాల ఎదుట షామియానాలు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎండ తాకిడి పడకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే మంచినీటి సౌకర్యంతో పాటు మరి ఈ రోజు శివపార్వతుల కళ్యాణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రతి ఆలయం వద్ద కూడా రేపు ఉదయం 8:30 నుంచి 9 గంటల నుంచే దాదాపు మహాన్నదాన కార్యక్రమం, ఎందుకంటే ఉపవాస దీక్షలు భక్తులు విరమించేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి అందుకోసం ఉదయం 9 గంటల నుంచే అన్నదాన కార్యక్రమాలు కూడా రేపు ఉదయం చేపట్టేందుకు దాదాపుగా అన్ని
ఆలయాల వద్ద కూడా దాదాపు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. ఒక్కొక్క ఆలయం వద్ద సుమారుగా 5,000 నుంచి 6,000 మంది భక్తులు ఈ యొక్క అన్నదానానికి విచ్చేసి ఉపవాస దీక్షలు విరమించేటటువంటి ఒక అవకాశం ఉందన్నట్టుగా పలు ఆలయాల నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే శివరాత్రి అనేటటువంటిది ఏదైతుందో ఇది భక్తులు అంటే దాదాపుగా ఇటు పండితులు అలాగే పురాణాలు చెప్తున్నటువంటి ఒక వాటి ప్రకారంగా చూస్తే కనుక కనీసం ఒక్కసారైనా ఓం నమ శివాయ అంటూ శివుని దర్శించుకొని జాగరణ చేసినట్టయితే ఆ సంవత్సర కాలంలో చేసినటువంటి ఒక ఏవైతే పాపాలన్నీ ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ యొక్క శివరాత్రి జాగరణ, ఎందుకంటే మహాశివుడు ఉద్భవించినటువంటి ఒక లింగోద్భవ కాలంలో మరి ఆ గరళకంఠుడు విషాన్ని మింగినప్పుడు ఏదైతే ఆ విషం గొంతులోకి పూర్తిగా శరీరంలోకి పోకుండా ఆయన జాగరణ కోసం అంటే నిద్ర రాకుండా ఉండడం కోసం ఇటు దేవతలు అలాగే రాక్షసులు అంతా కూడా నిద్రపోకుండా 5 జాముల పాటు భక్తి పాటలతో శివుని యొక్క కీర్తనలతో పూర్తిగా జాగరణం చేసిన కారణంగా ఈ మహాశివరాత్రి జాగారం చేస్తున్నట్టుగా అయితే పండితులు చెప్పారు. అలాగే ఈ యొక్క లింగ ఉద్భవం ఈ యొక్క మాఘ కృష్ణపక్ష చతుర్దశి రోజున లింగోద్భవ కార్యక్రమం కూడా జరిగినట్టుగా పండితులు చెప్తున్నారు. అందుకే మహాశివరాత్రి పర్వదినానికి ఇంతటి ప్రాశస్త్యము, ప్రత్యేకత, అలాగే ఈ ఇన్ని విషయాలు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాల్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మరి భక్తులందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని చాలా భక్తి ప్రపత్తులతో తర్వాత పూర్తిగా నియమనిష్ఠులతో పాటిస్తారని చెప్పేసి పండితులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి యొక్క అన్ని శైవ క్షేత్రాల వద్ద అలాంటి మంచి భక్తి వాతావరణం అయితే కనపడింది. పలు చోట్ల కూడా ఆధ్యాత్మిక వాతావరణం పూర్తిగా వెళ్లి విరిసి ఎటు చూసినా శివనామ స్మరణలు, ఎటు చూసినా ఓం నమ శివాయ అనేటటువంటి యొక్క నినాదాలు, భక్తుల యొక్క నినాదాలు, అలాగే చక్కటి భక్తి పాటలతో ప్రతి ఆలయం కూడా ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో కలకల్లాడుతోంది. రాజశేఖర్. రైట్. అంటే శివరాత్రి అనగానే ఆదిలాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఆదిలాబాద్లో చూసుకుంటే భక్తి భావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పండుగను చాలా అద్భుతంగా దేదీప్యమానంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి పండుగను బాగా జరుపుకుంటారు. అంటే హిందువులకు సంబంధించినటువంటి ఏ పండుగలు వచ్చినా చాలా విశిష్టత ఉంటుంది. సో ఆ స్థాయిలో అక్కడ చేస్తూ ఉంటారు. శివరాత్రికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఆలయాలకు సంబంధించి ప్రముఖులు ఎవరైనా దర్శనాలు చేసుకున్నారు ఇప్పటి వరకు? దీనికి సంబంధించి అప్డేట్స్ అన్నీ ఉన్నాయి? ఖచ్చితంగా రాజశేఖర్. ఎందుకంటే శివరాత్రికి ప్రతి ఆలయంలో కూడా ఆయా కాలనీలకు సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజా ప్రతినిధులు అలాగే కాలనీలో ఉన్నటువంటి ఒక ప్రముఖులందరూ కూడా ఉదయం నుంచే ఆలయాల వద్ద వారు కూడా అంటే ప్రత్యేక దర్శనాలు కాకుండా క్యూ లైన్ లో నిలబడి కూడా వాళ్ళు దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు ప్రతి ఆలయంలో కూడా మనకు కనబడింది. అలాగే ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఆలయ నిర్వాహకులు అంటే అటు ఆలయానికి సంబంధించి ఉదయం ఏదైతే ప్రత్యేక పూజలతో కార్యక్రమం ప్రారంభమైనట్టుగా చెప్తున్నారు. అలాగే అభిషేక ప్రియుడు, ఎందుకంటే మహాశివుడు అంటేనే అభిషేక ప్రియుడు. ఆయనకి ఏం లేదు, ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలు లింగం మీద శివుడు సంతోషిస్తాడనేటటువంటి యొక్క బోలాశంకరుడు కాబట్టి ఆయన ఊరికినే అందరికీ వరాలు ఇచ్చేస్తున్నాడని చెప్పేసి భక్తుల్లో ఒక ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక నీళ్లు తీసుకొచ్చేసి శివలింగం పైన జలాభిషేకము, అలాగే కొంతమంది పంచామృతాభిషేకాలు అలాగే ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఆలయాల్లో కూడా వాటికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులకు దర్శనానికి శివయ్యను అందంగా తీర్చిదిద్ది భక్తుల దర్శనానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయం ఆధ్వర్యంలో ఇటు రుద్రాభిషేకము, అలాగే శివపార్వతుల కళ్యాణము, అలాగే ఈ శివపార్వతుల కళ్యాణం దానికి సంబంధించి నిన్న 2 రోజుల పాటు ఇవాళ కూడా నిన్న ఈ రోజు యాగ కార్యక్రమాలు, యజ్ఞశాల కార్యక్రమాలు, ఇటు గణపతి హవనము అలాగే లక్ష్మీ హవనం కూడా చేసినట్టుగా ఆలయ పండితులు అయితే చెప్పారు. ఇటు ప్రత్యేక కొన్ని హోమ పూజాది కార్యక్రమాలు, అలాగే శివపార్వతుల కళ్యాణం, ఆ తర్వాత అర్ధరాత్రి, ఎందుకంటే మహాశివుడు లింగోద్భవం అంటే ఎప్పుడైతే ఈ యొక్క క్షీరసాగర మదనాన్ని సంధిస్తున్నప్పుడు మరి ఆ యొక్క హాలాహలం ఏదైతే బయటికి వచ్చిందో హాలాహలాన్ని సేవించేందుకు శివుడు ముందుకు వస్తాడన్నట్టుగా ప్రతీతి ఉంది. అలాగే మహాశివుడు ఆ యొక్క క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి ఒక గరళాన్ని తన కంఠంలో దాచుకుంటాడు. అందుకే అతనికి గరళకంఠుడు అనేటటువంటి ఒక పేరు కూడా వచ్చినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఆ నీలకంఠుడు అంటే ఆ విష ప్రభావానికి తెల్లగా ఉన్నటువంటి ఒక శివుడు కూడా నీలం రంగులోకి అంటే విష ప్రభావం వల్ల నీలం రంగులోకి మారిపోతాడు. అందుకే నీలకంఠుడు అనేటటువంటి యొక్క పేరు కూడా శివుడికి వచ్చినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ గరళం ఆ యొక్క దాచుకున్నాడు కాబట్టి ఆయన
గరళకంఠుడయ్యాడు, తర్వాత బోలాశంకరుడయ్యాడు, అలాగే నీలకంఠుడయ్యాడని చెప్పేసి ఆ యొక్క పురాణంలో మనకు ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ లింగోద్భవం అంటే ఇదే సేమ్ మాఘ ఆ కృష్ణపక్ష చతుర్దశి రోజున మరి విష్ణుమూర్తి అలాగే బ్రహ్మ ఇరువురి యొక్క సందేహాలు నివృత్తి చేసేందుకు, అంటే ఎవరు గొప్ప, ఎందుకంటే సృష్టిని తయారైనటువంటి ఒక బ్రహ్మ గొప్పనా లేదా సృష్టిలో కార్యక్రమాలు నిర్వహించేటటువంటి ఒక విష్ణు గొప్పనా అనేటటువంటి ఒక సందేహాలు నివృత్తి చేసేందుకు మరి ఆ మహాశివుడు ఒక అగ్ని స్తంభంలా వెలిసి ఆ ఇద్దరిని కూడా ఆది అంత్యాలు కనుక్కోమన్నట్టుగా పంపుతాడు. అయితే ఆది అంతాలు కనుక్కునేందుకు బ్రహ్మ ఆది కనుక్కునేందుకు, అలాగే విష్ణువు అంత్యం కనుక్కునేందుకు ఆ స్తంభానికి చేరుకుంటారు. కానీ ఇద్దరు కూడా ఆద్యంతాలు కనుక్కోలేకపోతారు. కాబట్టి అప్పుడు శివుడు ఆది నేనే, అంత్యం నేనే, ఈ యొక్క అగ్నిస్తంభం నేనే అనేటటువంటి వాళ్ళ యొక్క ఎవరైతే అంటే అహం అంటే భక్తుల్లో గాని ఎవరి దగ్గర గాని ఎవరి లోపలైతే అహం ఉంటుందో దాన్ని తొలగించేందుకు అంతా నేనే, సర్వాంతర్యామి నేనే అనేటటువంటి యొక్క సందేశాన్ని భక్తులకు చేరవేసేందుకే ఒక ధ్వజస్తంభ రూపంలో ఆ యొక్క శివలింగ ఆకారం, ఆ శివలింగ ఆకారం అనేటటువంటిది ఉద్భవించింది కూడా ఈ మాఘ కృష్ణపక్ష చతుర్దశి రోజు కాబట్టి. అందుకే శివుడు అప్పటిదాకా ఉన్నటువంటి ఒక శివుడు లింగాకార రూపంలో దర్శనమిస్తారు కాబట్టి మరి ప్రతి ఆలయంలో కూడా ఆ యొక్క శివలింగం ఏర్పరిచి శివలింగానికి ప్రత్యేక పూజలు చేసేటటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. థ్యాంక్ యూ రాజశేఖర్.